హలో నమస్తే, నా పేరు నాగేశ్వరి అండి. వేస్ట్ మెటీరియల్తో చేయటం నాకు చాలా ఇష్టం అండి. అందుకని నేను బయట బారేసే కొబ్బరి చిప్పలతో బొమ్మలు కొన్ని సృష్టించానండి. అవి మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మీకు చెప్తున్నానండి. ఇది 2 కొబ్బరి చిప్పలు కలిపి చేసిన వినాయకుడు అండి. వినాయకుడు ముందు మనకు ముఖ్యం కదండి, అందుకనే ముందు వినాయకుడిని తయారు చేశానండి. అలాగే ఇది అమ్మవారండి. వరలక్ష్మి నోములు అలా వచ్చినప్పుడు కలశం పైన మనం పెట్టుకునేదానికి బాగుంటుందని దీన్ని ఇలా తయారు చేశానండి. ఇవి దీపాలండి. ఈ దీపాలు ఈ అమ్మనికో వినాయకుడికో వెలిగించవచ్చని ఇది తయారు చేశానండి. ఈ దీపాలని ఇది ఒక అమ్మవారి రూపం అండి. అమ్మవారి రూపం చక్కగా వచ్చింది కదా, అందుకని దీన్ని ఇలా తయారు చేద్దామనిపించి చేశానండి. ఇవన్నీ చిన్నవేనండి, మనకేం ఖర్చు లేదు, ఇంట్లో ఉన్న వాటితో చేయటమే. కేవలం మన ఇది నైపుణ్యాన్ని చూపించుకోవటమేనండి, అంతకన్నా ఇంకేం లేదండి. డ్రమ్స్ బాగుంటాయి మంగళ వాయిద్యాలు అనే ఉద్దేశంతో ఈ మంగళకరమైన మంగళ వాయిద్యాలు తయారు చేశాను. డ్రమ్స్ అండి బాగున్నాయా చూడండి. ఇవి తయారు చేశాను. వీటికి ఐదు ఖర్చు లేదు, చేసుకున్నామని తృప్తి ఉంది. ఇవన్నీ ఈజీగా బాగా అయిపోతాయండి. అలాగే ఇది కూడా ఈ దీపాలలాగే ఇది కూడా ఒక రకమైన దీపం అండి. దీన్ని ఇలా చేశానండి. కొంచెం గంధపు గిన్నె మోడల్లో కూడా ఉంది కదండి, అది అలా తయారు చేశాను. ఇది పిల్లలు పెట్టుకునే హ్యాట్ అండి. బాగుందా? మా గ్రాండ్ సన్స్ బాగా నచ్చారండి. ఇవి చాలా లైక్ చేశారు వాళ్ళు. టోపీ ఇది అంబ్రెల్లా అండి. వర్షం వస్తే వేసుకోపోవచ్చు, ఎండలో వేసుకోపోవచ్చు. ఇది కూడా వాళ్ళు బాగా నచ్చారండి. నాకుంటే 3 గ్రాండ్ సన్స్, 3 లైక్ చేశారండి. ఇది తాబేలండి. కొన్ని జంతువులు కూడా తయారు చేయాలి కదండి, అందుకని కొన్ని చేశానండి. ఇది చిన్న కుక్క అండి. బాగుంటుంది కదా కుక్క, మన ఇంటికి అవసరం. అందుకని మా ఇంట్లో కాపలా ఇదేనండి. ఇవి 2 ఒక అమ్మాయి అబ్బాయి అండి. వీళ్ళిద్దరికి పెళ్లి చేశానండి ఒకసారి, బొమ్మల పెళ్లి. చూసిన వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారండి. కొబ్బరి చిప్ప కావాలనే ఉద్దేశంతో కొబ్బరి చిప్పను తయారు చేశానండి. కొబ్బరి చిప్పలతో ఇవి చేశాను. ఇవి దేనితో దేశానికి తెలియాలంటే ఈ కొబ్బరి చిప్ప అవసరం కదండి, అందుకని. ఇది మనం రోజు తింటాం కదండి మష్రూమ్స్, అదేనండి పుట్టగొడుగు, అదండి ఇది. ఇది ఆరోగ్యానికి మంచిదని బొప్పాయికాయ అండి. బాగుందా? ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. ఇది జాంకాయ అండి, పెద్ద జాంకాయ, హైబ్రిడ్ ఆ వెరైటీ అండి. ఇది గుమ్మడికాయ అండి. కొబ్బరి చిప్పలే కేవలం, దీంట్లో ఇంకేం యూజ్ చేయలేదండి. కొబ్బరి చిప్పలతోనే తయారు చేశాను. కష్టమైంది ఏం లేదు, ఇష్టంగా చేశాను. ఇది మనం గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి పూలు కొబ్బరికాయ పెట్టుకునే దానికోసం తయారు చేశానండి. ఇది బాగున్నాయండి. ఇలాగే నేను ఎన్నో వెరైటీస్ చేశానండి. మీతో నేను ఇంకా అన్నీ పంచుకోవాలనుకుంటున్నానండి. నేను తయారు చేసినవన్నీ మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తుంటానండి. ఇప్పుడు కొబ్బరి చిప్పల ఆకృతి ఇదండి. బాగుందా అండి నా కొబ్బరి చిప్పల ఆకృతి? ఇది కూడా ఆపున్నాను.